వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు సిట్ అధికారులు హెరిటేజ్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొన్ని పత్రాలను దగ్ధం చేశారని చెప్పి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి హెరిటేజ్ మీద విచారణ కోసం అప్పుడు సిట్ విచారించింది. అప్పుడు సిట్కి అధిపతిగా కొల్లి రఘురామరెడ్డి ఉన్నారు, ఐపీఎస్ అధికారి. ఆయన ప్రోద్బలంతోనే, ఆయన సూచనతోనే పత్రాలన్నీ కూడా తగలబెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ హెరిటేజ్ మీద విచారణ జరిగినప్పుడు హెరిటేజ్కి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు సంపాదించారు సిట్ అధికారులు. అట్లాగే కొన్ని పత్రాలు ఫోర్జరీ కూడా చేశారు. ఫోర్జరీ అంటే హెరిటేజ్ని ఏదో ఒక రకంగా ఇరికించడానికి ఫోర్జరీ పత్రాలు తయారు చేశారని చెప్పి అంటున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు వీళ్ళందరికీ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవన్నీ వాళ్ళ అనుమతి లేకుండానే అన్నిటినీ కూడా సేకరించి పెట్టారు. అంటే ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట ఒక తప్పును క్రియేట్ చేసి ఆ తప్పును చూపించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేశారు ఆ రోజుల్లో. ఇవాళ వాటికి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా తగలబెట్టారని వస్తున్నాయి మీడియాల వార్తలు. ఎందుకు తగలబెట్టారు అంటే రాబోయే రోజుల్లో రేపు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోతుంది. కళ్ళ ముందు పోలీసులకి కనపడుతుంది, గవర్నమెంట్ మారబోతుందని అర్థమైంది. అందుకే అసలు రఘురామరెడ్డి సూచన మేరకే తగలబెట్టారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మారిందంటే ఇలాంటివన్నీ ఈ లుకలకలన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చాక ఈ పత్రాలు కనుక ఉంటే ఖచ్చితంగా దీన్ని సంపాదించింది ఎవరు, దీన్ని సంపాదించముంది ఎవరు, దీన్ని ఫోర్జరీ చేయముంది ఎవరు, ఇవన్నీ వస్తాయి. ఈ అధికారులందరూ కూడా శంకరగిరి మాన్యాలు తప్పవు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో చూసాం మనం. ప్రణీత్ రావు దగ్గర నుంచి, రఘునందన్ రావు దగ్గర నుంచి, ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొత్తం అంతా రావులే. వెలం సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులందరినీ తమ దగ్గర పెట్టుకొని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారు. ప్రముఖులు నాట్ ఓన్లీ అంటే ఏదో పొలిటికల్ పర్పస్ కోసం చేయించారనుకోవటం కాదు, ఇక్కడ వ్యాపార ప్రముఖులను కూడా చేయించారు. రేవంత్ రెడ్డి ఎవరు అతిథులు కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొత్తం అందరి ఫోన్లు, ఆంధ్ర వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజకీయం కోసం ఇతను ట్యాప్ చేయిస్తే ఈ బృందంలో ఉన్న పోలీసులు ఏం చేశారంటే చాలామంది ఇతరులవి, ఇప్పుడు నువ్వు కేసీఆర్ 10 మంది చేయండిరా మీరు ట్యాప్ చేయండి అంటే వాడు అది అలుసుగా తీసుకొని 100 మందిని చేశాడు. వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళ రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు. ఎంతోమంది వ్యాపార వర్గాలు, మార్వాడీలకు సంబంధించిన ప్రముఖులు ఫోన్లు ట్యాప్ చేశారు. సినిమా నటీమణుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. వ్యాపార వర్గాలకు చెందిన మహిళలు, ఒక ప్రముఖ కాంట్రాక్టర్ మహిళ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసి 100 కోట్లు వసూలు చేశారని చెప్పి అంటున్నారు. ఇలాంటివి చాలా చేశారు. ఈ అకృత్యాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇంట్రాగేషన్లో ఒక్కోటి బయటపడతా ఉంది. ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. రేపు కేసీఆర్ ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం కాబట్టి గతంలో 1988లో కేవలం ఆరోపణ వచ్చినందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన అంటే ఏదో కాస్త నిజాయితీ, సత్యులుడు కాబట్టి ఆరోపణ రావడంతో రాజీనామా చేశాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇది ప్రూవ్ అయితే ఇది కేసీఆర్ దాకా వెళ్తుంది. కేసీఆర్ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తాయి. సో అందుకనే తెలంగాణ కేసీఆరే కాదు, కేసీఆర్తో పాటు అప్పుడున్న పోలీస్ అధికారులు అందరూ, ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కూడా ఆయన స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఆయనకు తెలియకుండా జరిగితే ఆయన అసమర్థుడు, తెలిసి జరిగితే ఆయన ఒక దోషి దీనిలో. అట్లాగే అలాంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎగిరెగిరి పడ్డారు కొంతమంది ఐపీఎస్ అధికారుల నుంచి సిఐల దాకా జగన్మోహన్ రెడ్డి కోసం చాలా అక్రమాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ప్రతిపక్ష నాయకుడు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు. మార్గదర్శి కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు మీద మోపిన విచిత్రమైన కేసులన్నీ ప్రూఫ్స్ లేని కేసులు. అట్లాగే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఎంత ఘోరంగా వ్యవహరించారో చూశారు. ఇలాంటివన్నీ కూడా వీటి మీద రేపొద్దున ప్రభుత్వం విచారణ జరిపిందంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ శంకరగిరి మాన్యాలు తప్పవు. వీళ్ళందరూ విచారణ జరిగితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పట్టడం మొదలుపెట్టారు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా వాటిని కాల్చేద్దాం, లేకపోతే చించేద్దాం, ఈ టైప్లో సిట్ అధికారులు ఈ హెరిటేజ్ పేపర్లు కూడా తగలబెట్టి ఉంటారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పత్రాలు దగ్ధమయ్యే సంఘటనలు ఇంకా చాలా చూస్తాం మనం. నాట్ ఓన్లీ అబౌట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో సచివాలయంలో మిగతా చోట్ల కూడా ఈ కీలకమైన ఫైళ్ళు దగ్ధమైనాయని. ఎందుకంటే ప్రభుత్వం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనుక ఈ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా అవకతవకలకు పాల్పడిన వాళ్ళు, మైనింగ్లో వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే మద్యంలో ఇంకో రెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఎంక్వైరీ చేస్తే విచారణలో ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు డాక్యుమెంట్లు దొరకకుండా
తగలబెట్టడం, కాల్ చేయటం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. Like, share and subscribe to Rajaniti channel.